ఇవ్వగల నాయన ఇక శుభ శుక్రవార దినమున ప్రభువా దేవా మీరు ఏ రీతిగా నాయన ఆ సిలువను భరించి దేవా సిలువను మోసి ప్రభువా ఈ లోకమునకంతటికి నాయన లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళికి నాయన సర్వ సృష్టికి నాయన విమోచన విడుదల పాప క్షమాపణ కలగజేయడానికి నాయన మీరు జరిగించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి కార్యమును నాయన మా జీవితాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా మా జీవితాల్లో మేము మనన చేసుకుంటూ ప్రభువా ఈ రీతిగా దేవరా ఈ యొక్క క్రియను దేవా లోకానికి మేము చూపించడానికి దేవ సిద్ధపడినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దేవ ఒక్కొక్క బిడ్డను దేవా మీరు పరిశుద్ధపరచండి నీ సన్నిధిని దేవా మీరు కృపను దేవా మీరు అనుగ్రహించండి నాయన దేవ ఇప్పటి నుంచి దేవ తండ్రి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయము చేరునంత వరకు నాయన ఈ మార్గం అంతయు నాయన ఈ శిలువ యాగములో తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి ప్రభా సర్వమానవాళికి నాయన ఇదే రక్షణ కార్యమని ఇదే విడుదల కార్యమని ఈ యొక్క శిలువలోనే తండ్రి విమోచన విడుదల స్వస్థత ఆరోగ్యము సమస్తము ఇమిడి ఉన్నదని నాయన దేవ గుర్తెరుగునట్లుగా ఈ కార్యములు దేవా ఈ యొక్క నడిపింపులో మీరు అనుగ్రహించిన ఆయన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కదిలింది కరుణ రథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణ రథం. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మొదటి మాటగాను ఆ సిలువలో దేవుడు అక్కడ ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రత్యేకంగా మాట మాట్లాడుతూ వారందరినీ లోకమంతటిని క్షమించేటటువంటి గొప్ప మనస్సును యేసు ప్రభుల వారు మాత్రమే కలిగి ఉన్నారని లోకానికి అక్కడ చాటి చెబుతున్నటువంటి మాటగా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సుగంధకు వచ్చి ప్రార్థన చేస్తాం. ఆత్మదేవా మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఈ శుభ శుక్రవార దినాన ప్రభా ఇలాగ స్తుతించే కృపనిచ్చినందుకు స్తోత్రములు డాడీ. ఇదిగో తండ్రి ప్రభా అలనాడు మీరు గొల్గొతా కొండపై కార్చిన రక్తమును బట్టి స్తోత్రములు నాయన. తండ్రి ఎంతో అమూల్యమైన మాటలు 7 మాటలు మా కొరకు తండ్రి ప్రభా ఇచ్చిన విధానమును బట్టి స్తోత్రములు నాయన. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పిన మాటను బట్టి స్తోత్రములు నాయన. తండ్రి ప్రభా మాకు కూడా మీలాగనే ప్రభా క్షమించే హృదయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రములు నాయన. సంఘాన్ని మీ పాదాల ముందు అప్పచెప్తూ తండ్రి ఎవరు కూడా ఎండ వేడికి తట్టుకోకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా సహాయము చేయమని సిలువలో మీ నామాన్ని మీ సిలువ యాగమును మేము గుర్తు చేసుకొని మా జీవితకాలం అంతా జీవించే కృపను దయచేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై
వగచింది వగచింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటగాను దొంగతో యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి మాట ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి పాప స్థితిగతులను ఆ యొక్క దొంగగా ఆయన కలిగి ఉండి పరిశుద్ధులతో సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభుల వారిని చూచినప్పుడు ఆ దొంగ సిలువలో తన యొక్క మనస్సును తన యొక్క హృదయమును సంపూర్తిగా దేవుని వైపుకు మరల్చుకొని దేవుని వైపునకు మార్చుకొని యేసు ప్రభుల వారిని అడుగుతున్నటువంటి ఆ సమయంలో నన్ను రక్షించు, నన్ను కాపాడు, నీతో నన్ను చేర్చుకో అని ఆ దొంగ అడుగుతుండగా యేసు ప్రభుల వారు ఇచ్చుతున్నటువంటి జవాబు రెండవ మాటగాను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ దొంగ కూడా ఉండినట్లుగా యేసు ప్రభుల వారు వాగ్దానం ఇస్తా ఉన్నారు. ఆ రీతిగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆ సిలువలో ఆ బిడ్డను లేవనెత్తేటటువంటి క్రియను ఆ దొంగను చేయించున్నటువంటి పని కనుక మన జీవితంలో ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో నుంచి ఎక్కడైనా మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి సరైన రీతిగా ఉండకుండా ఈ లోక సంబంధమైన విధానంలో దొంగగా మన జీవితాలు ఉన్నాయేమో మనం సరి చేసుకొని ఆయనతో కలిసి పరదేశంలోనికి చేర్చబడినట్లుగా దేవుడు చెబుతున్నటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పద్మజ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. శిలువయాగంను మేము జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈరోజు దినాన్న తండ్రి శుభ శుక్రవారం దినాన్న తండ్రి మేము ఈ యొక్క శిలువయాగము కార్యక్రమమును చేపట్టి ఉంటున్నాం తండ్రి. మీరే సమస్తమును ముందుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. శిలువలో పడికిన రెండవ మాట నా తండ్రి, దొంగతో నా తండ్రి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని పలికిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్య ఈ కార్యక్రమం అంతటిని నా తండ్రి మీరే ముందు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క ధన్యతను కృపను మాకందరికీ అనుగ్రహించినందుకై మీకే వేలాది వేల స్తోత్రములు అందరం చెల్లించుకుంటూ యేసయ్య నామం అడిగి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి.
యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వేలాడుతూ కూడా తన బాంధవ్యమును, ఆయన చేయవలసినటువంటి క్రియను, ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యమును ఆయన వదిలిపెట్టకుండా ఆయన చేస్తున్నటువంటి క్రియ, తన తల్లిని ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఆ యొక్క అప్పచెప్పుతున్నటువంటి పని, ఆయన ఈ లోకము విడిచుచున్నప్పటికీ ఈ లోకములో ఆ యొక్క తల్లిగా ఆమెకు ఉన్నటువంటి మరియను అప్పచెప్పుచున్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సర్వమానవాళి ఆ యొక్క బాంధవ్యములు, కుటుంబములలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, అనేక మంది ఆ యొక్క వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టుతున్నటువంటి ఈ దినములలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ దినముననే ఆ రీతిగా విడిచిపెట్టబడుతున్నటువంటి తల్లిదండ్రులను గురించినటువంటి వివరణ ఆ యొక్క సిలువలో ఇస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ యొక్క యోహానుకు తన తల్లిని యేసు ప్రభుల వారు అప్పచెప్పుతున్నటువంటి విధానం. మనము కూడా మన యొక్క తల్లిదండ్రుల ఎడల ఒక బాధ్యతాయుతమైనటువంటి విలువలతో కూడినటువంటి నడవడిక మనము కలిగి ఉండాలని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వేలాడుతూ చెబుతున్నటువంటి మాటగా దాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దానిని మనం కొనసాగించడానికి, నడవడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం, నడిపింపు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి జయమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ్య తండ్రి, మేము ఈ శిలో యాగంలో మమ్మల్ని నడిపించినందుకు నీకు ఎలుకడు ఉన్నాను ప్రభువా. ప్రభువా మమ్మల్ని కర్ణించి కాపాడు ప్రభువా. పరిశుద్ధులము మహోన్నతుడ మహాగణుడ యేసయ్య స్తోత్రమయ్య స్తోత్రమయ్య. ఈ కార్యక్రమం అంతా నడిపించమని అడిగి తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా, ప్రేమ పచ్చికల పెంచిన దేవుడు చేయి విడిచుతున్నటువంటి విధానం, చేయి విడిచుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు పలుకుతున్నటువంటి ఆ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి. అక్కడ దేవుడు యేసు ప్రభుల వారి చేయి విడవనకపోయినట్లయితే ఆయనలో ఆ పాపము, ఆ లోక సంబంధమైనటువంటి పాపము కరకైనటువంటి మరణం ఆయనలోనికి ఆ సమయంలో ప్రవేశించలేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు ఆయన చేయిని విడనాడడాన్ని బట్టి ఆ యొక్క లోకం యొక్క పాపము ఆయన వేసుకొని ఆ మరణావస్థలోనికి, ఆ మరణ స్థితిగతుల్లోనికి ఆ సమయంలో ఆయన ప్రవేశించుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను మరణము కాబడినటువంటి ఆ యొక్క స్థితిగతుల్లో ఆ మరణము, ఆ పాపం యొక్క స్థితిగతులన్నిటినీ ఆయన మీద వేసుకొని చేయించు ఆ యొక్క శ్రమను, ఆ దుఃఖమును, ఆ బాధను ఆయన అనుభవిస్తూ దేవుడు విడిచినటువంటి ఆ సమయాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఆయన 4వ మాటగాను చెబుతున్నటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడుస్తావును. దేవుని యొక్క చెయ్యి, యేసు ప్రభుల వారి యొక్క చెయ్యి అక్కడ విడవబడడాన్ని బట్టే ఈ దినాన నీ జీవితంలో, నా జీవితంలో రక్షణ కార్యము, విడుదల కార్యము, విమోచన కార్యము, పాప సంబంధమైనటువంటి విమోచన ఈ దినాన నీ జీవితంలో, నా జీవితంలో సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించినాడని జ్ఞాపకం చేసుకొని దానిని మనన చేసుకుంటూ మనం మరింతగా దేవునికి దగ్గరగా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం, నడిపింపును అనుగ్రహించును కాక.
ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం నా యేసయ్య. ఇదిగో నాయన ప్రభువా, గడిచిన దినాలన్నీ ప్రభువా నీకు క్షేమకరంగా ఉన్నటువంటి విధానం బట్టి నీకు వందనములు నా యేసయ్య. ఇదిగో నాయన ప్రభువా, ఈ శిలువ యాగం కొరకై ప్రభువా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనిచుండగా నాయన, ఇదిగో ప్రభువా మీరు శిలువలో పలికినటువంటి 4వ మాట కానీ తండ్రి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఇచ్చినటువంటి గొప్ప మాటను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా దేవా. ఇదిగో నాయన మేము చేసిన పాపాల కొరకై ప్రభువా, మా కొరకు నాయన చిందించినటువంటి రక్తపు బొట్టును బట్టి నీకు స్తుతులు, స్తోత్రం నా యేసయ్య. దయగల నాయన, కృపగల ప్రభువా, నీకు వేలాది వేల వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో నాయన మేము చేసినటువంటి తప్పుల కొరకే ప్రభువా, మీరు చిందినచ్చినటువంటి రక్తపు బొట్టున ప్రభువా, ఇదిగోనైనా పల్లెపు పోటును ప్రభువా, ఇదిగోనైనా తలపై ముళ్ళ కిరీటాన్ని ధరించినటువంటి గొప్ప దేవానికి వందనములు నాయన. ఇదిగోనైనా ఇక మీదట ప్రభువా మా యొక్క మనసును మార్చుకుని నాయన నీ చిత్తానుసారంగా ప్రవర్తించుకున్నటకు, నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు ప్రభువా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఇదిగోనైనా ప్రభువా ఈ ధన్యతను బట్టి కూడా నీకు వందనములు నా యేసయ్య. ఇదిగోనైనా చేస్తున్నటువంటి పాస్టర్ గారి కుటుంబం నైపుణ్య ప్రభువా దీవించండి నాయన. ఇదిగో ప్రభు ఈ యొక్క కార్యక్రమం అంతటి ప్రభువా జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తునామున అడిగి పొందించున్నాం తండ్రి, ఆమేన్. దైవ కుమారుని తలపై ముళ్ళ కిరీటం, కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం, పరమ పవిత్రుని భుజాన శిలువ మోపడం, కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయడం, రక్షకుడా ఓ రక్షకుడా, ఇది నీ రక్తపూరేగింపు, లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా ఓ రక్షకుడా, ఇది నీ రక్తపూరేగింపు, లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా ఓ రక్షకుడా, శిలువకు ఎదురాడవు, మరణానికి భయపడవు, శిక్షించే వాళ్లను కూడా కరుణించేవాడవు. మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు, మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను నీడవు. నిన్ను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు, నింగి నేల గడిచిన నిలిచేవానివి నీవు. రక్షకుడా ఓ రక్షకుడా, నా కోసం దుఃఖించకండి, మీ కోసం, మీ పిల్లల కోసం విచారించండి. 5వ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభుల వారు చెప్పడం ప్రారంభిస్తాను. ఆయన దప్పిక ఆ సమయానికి చూసినట్లయితే రాత్రి నుంచి ఆ యొక్క కొరడాలతో కొట్టి ఆ రక్తము చిందించబడి ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి నీరు ఆ యొక్క ఇంకిపోయినటువంటి స్థితిగతులు, ముళ్ళ కిరీటము ధరింపజేయ ఆ సమయంలో ఈ లోక సంబంధమైనటువంటి రీతిగా మనుష్య కుమారుడిగా ఆయన కూడా దప్పికొనుచున్నాను అని లోకానికి చెప్పడం ప్రారంభిస్తాను. గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దానికి రమైన నామస్తులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. నా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవ, ఈ యొక్క సిలువ యాగం కోసం దేవ సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవ, యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ దేవ
ఈ యొక్క శిలువ యాగం కోసం దేవా బిడ్డలు నా దేవ ఏర్పాటు చేసి ఇక్కడికి ఇంత దూరం వచ్చినారు తండ్రి దేవా. అందుని బట్టే మీకే స్తోత్రములు తండ్రి. సంఘముగా దేవా మేమందరము కూడి దేవా మీ యొక్క స్వార్థ పనిలో దేవ భాగంగా ఉండి దేవ మీ యొక్క స్వార్థను ప్రకటించే రీతిగా నా దేవ వస్తుండగా తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క శుభ శుక్రవారం సమయమున తండ్రి దేవ నా దేవ మా కోసము తండ్రి దేవ కలువరిగిరిలో నా దేవ మీరు చనిపోయినారు తండ్రి. మా కోసము మా పాపముల కోసము తండ్రి దేవ మీ యొక్క రక్తంను కాచి దేవ సిలువలో నా దేవ పలికిన 7 మాటల్లో తండ్రి దేవ 5వ మాటగా దేవా నేను దప్పికొనుచున్నానని చెప్తున్నారు తండ్రి దేవా. మీ యొక్క దప్పిక దేవా ఈ లోకపరమైన దప్పిక కాదు తండ్రి దేవా, ఈ యొక్క ఆత్మల రక్షణ కొరకైనటువంటి దప్పికను దేవా మీరు కలిగి ఉన్నారు తండ్రి దేవా. నిజముగా తండ్రి దేవా ఇంతకాలము దేవా మేము నా దేవ మీ యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారిగా ఉన్నాము తండ్రి. మీ ఆత్మల యొక్క రక్షణ నా దేవా మేము ఎంతవరకు నా దేవా ఒక స్వార్థ పనిలో ప్రకటించే వారిగా ఉన్నాము తండ్రి దేవా. ఒక్కసారి దేవా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటకు సహాయం చేయండి తండ్రి. నిజంగా దేవా ఒక పనిని మేము జరిగించే వారంగా ఉన్నామా లేదా దేవా మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి దేవా. ఇంకా పాపలుగా జీవిస్తూ ఉన్నామేమో తండ్రి దేవా మమ్మల్ని మేము మార్చుకొని దేవా మీ యొక్క సిలువలో కాచిన రక్తం ద్వారా తండ్రి దేవా మమ్మల్ని మేము పరిశుద్ధులుగా చేసుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి దేవా. ఇంకా ముందుకు పోవుచుండగా తండ్రి దేవా ఇంకా మారినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను దేవా మీరు రక్షించండి తండ్రి దేవా. దీవించి ఆస్వాదించండి తండ్రి దేవా. దేవా ప్రభా అందును బట్టే మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కొరడాలు చెళ్ళుమంటే కురిసె రక్తధారలు పుడమి పైన ఇంకిపోని త్యాగపు సెలయేరులు నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు ఎన్ని యుగాలైనా అభిచరగని చల్లని నీడలు నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర ప్రార్థనగా పాడుతాయి నిత్యం చిరుగాలులు. రక్షకుడా ఓ రక్షకుడా కనులకు వెలుగిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి మీకాయి బాధలు. ఎందరిను కాపాడిన నిన్ను కాపాడేదెవరని అల్లాడే ఈ అబలలు ఇక భాగ్యులు. నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా కన్నీళ్లతో నిండే మరియమ్మ పాలగుండెలు. రక్షకుడా ఓ రక్షకుడా కానికి ఆయన మనిషి కుమారుడిగా వచ్చినాడు. వాటినన్నిటినీ ఆయన ముగించిన వాడిగా అద్భుత కార్యములైతేనేమి ఆశ్చర్య కార్యములైతేనేమి పరిశుద్ధాత్మిక కార్యములైతేనేమి అన్నిటినీ ఆయన జరిగించి ఆ యొక్క సమాప్తమైనది నా పని నేను ముగించి ఉన్నాను అని దేవునికి ఆయన చెబుతున్నటువంటి విన్నవించుతున్నటువంటి మాటగా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా ఈ దినాన ఈ సిలువ ఎదుట ఆయన వేలాడినటువంటి ఆ సిలువ ఎదుట మన జీవితంలో ఇంకా ఆ వాక్యమునకు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ క్రియలైతే మనం జరిగిస్తూ ఉన్నామో ఆ యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి స్థితిగతులు మనం ఎక్కడైతే ఉన్నామో వాటన్నిటినీ ఈ దినాన మనం ముగించుకున్నటువంటి వారముగా మన జీవితంలో సమాప్తమైనది మా యొక్క జీవితం యొక్క పాపపు స్థితి కూడా ఈ దినాన సమాప్తము కావించుకుంటా ఉన్నాము అని మనం దేవుని ఎదుట
చెబుతూ మనము ఆ సిలువలో రక్షణ కార్యములోనికి మన జీవితాలను, మన కుటుంబములను మనము తీసుకొని వెళ్ళగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి సహాయము, నడిపింపు మనకు అనుగ్రహించును గాక. నైనా ఈ పరిచయాలు వాడుకొని అయినా తండ్రి యవనస్తుల ద్వారా నైనా సిలువ యాగం నైనా అక్కడి నుంచి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభా 6వ మాటగాను నేను సమాప్తమైనదని తెలుసుకొని ఉన్నాం తండ్రి. దేవా ఇంకా నైనా మేము మారు మనసు పొంది నైనా ముందుకు మమ్మల్ని నడిపిమని కోరుకుంటున్నాం నైనా. సంఘంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పైన బట్టి దీవించి ఆశీర్వదించండి నైనా. ఇంకా ఎవరైనా రావాల్సుకున్న వాడు సకాలంలో ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం తండ్రి. ఈ కొద్ది ప్రార్థనను యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. చేరదీసి పతితులను దార్చిన నీవే, చేయని నేరానికి బలి అయిపోతున్నావా? నడవలేని అసహాయుల నడిపించిన నీవే, నడవలేక నడిచి నెత్తుటి ముద్దైపోయావా? నీ చెమటను అద్దినప్పుడు ముద్రపడిన నీ రూపం రాబోయే తరాలను కాపాడే దీపం. రక్షకుడా, ఓ రక్షకుడా, ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా? నిన్ను చూసి ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడుతూ ఉందా లేదా? మన ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడినట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను ఏ రీతిగా దేవునికి అప్పచెప్పి ఉన్నాడు. నీ యొక్క మరణాంతరము నీ ఆత్మ దేవునికి అప్పచెప్పబడినట్లుగా ఈ లోకములో మన యొక్క నడవడిక, మన జీవన విధానము, మన యొక్క జీవన శైలి దేవునికి ఆ యొక్క క్రమముగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగా ఉండునట్లుగా మనం ఆ యొక్క క్రియను జరిగించవలసిన వారంగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి సహాయము మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి హర్షిని వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏసయ్య మీకు స్తోత్రం తండ్రి. గచ్చితంగా అందరూ కాపాడి ప్రభావ తండ్రి. ఏసయ్య తండ్రి ఏసయ్య మమ్మల్ని ప్రభావ స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, అవును ప్రభావ ఏసే తండ్రి ఈరోజు తండ్రి ఏసయ్య మా కొరకు తండ్రి తండ్రి మీకు తండ్రి మీ ప్రాణం చిలువరు మన తండ్రి ఏసీ తండ్రి కార్చాడు ప్రభా. ఎన్ని గొడవలు తండ్రి ఇప్పుడు ధరించుకున్నారు ప్రభా. దేవా మీకు స్తోత్రంలో నాయన ఏమించి తెచ్చగలవు ప్రభు. అవును తండ్రి, అవును ప్రభా ఏసే తండ్రి మరి అయినా ఇప్పుడు తండ్రి అనేక మంది ఎవరి బిడ్డలు ప్రభా ఏసయ్య మరి అయినా మీ కొరకు తండ్రి ఏసయ్య మరి చర్చి నుంచి వదులుకొని ప్రభా ఏసయ్య మరి వాళ్ళు గెట్ ప్రభు ఇంతవరకు ప్రభా ఏసయ్య తండ్రి అయినా ఎడ్లో ప్రభా ఏసయ్య తండ్రి ఏసయ్య ప్రభు. అవును ప్రభా ఏసయ్య ఆది నుంచి అంతం వరకు ప్రభా ఏసయ్య నడిపించండి ప్రభు. అవును తండ్రి మళ్ళా ప్రభా తండ్రి మనైనా మొదటి మాట వదులుకొని ప్రభా తండ్రి ఏసయ్య 7వ మాట తండ్రి ఏసయ్య వరకు తండ్రి ఏసయ్య మరి బాబు గారి ప్రతి ఒక్క మాట తండ్రి ఏసయ్య మరి తోడుగా ఉండండి ప్రభు. అవును ప్రభా ఏసయ్య తండ్రి ఒక సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభు తండ్రి. అవును ప్రభా ఇక సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ప్రభు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభు. అవును తండ్రి ఏసయ్య మరొకసారి తండ్రి ఏసయ్య మరి నాయన మా కొరకు తండ్రి ఏసయ్య తండ్రి మేమంతా జ్ఞాపకం చేసుకునే ప్రభావ తండ్రి మరి నాయన ఈ యొక్క దినంలో ప్రభావ ఏసయ్య ఒక తోడుగా ఉండమని పెట్టినాను ప్రభావ. అవును తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభావ. దేవతని సహాయం తెచ్చమని వేడుకుంటూ మీ కాకుండా దీవించమని నా బిడ్డను వేడుకుంటున్నాం తండ్రి. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణ రథం.
మానవాళి కొరకు మీరు జరిగించినటువంటి ఈ కార్యమును నాయన దేవా, శిలువ యాగం అనేటువంటి దేవా, ఈ యొక్క ప్రక్రియలో తండ్రి చేరి వచ్చినటువంటి సంఘం అంతటిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. దేవా తండ్రి, ఆ యొక్క శిలువ యాగములో శిలువను మోస్తూ నాయన యేసు క్రీస్తు ప్రభుల వారి వాళ్ళే తండ్రి, వారి యొక్క పని చేసినటువంటి బిడ్డలైతేనేమి నాయన, సైనికుల వలె పనిచేసినటువంటి బిడ్డలైతేనేమి ఈ శిలువ యాగము ద్వారా దేవా తండ్రి ఈ యొక్క పనిలో దేవా తండ్రి సహకరించినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నాయన పేరు పేరున మీరు ఆశీర్వదించండి నాయన. నూరంతల దీవెన ఆశీర్వాదం వారికి, వారి కుటుంబములకును, సంఘం అంతటికి నాయన మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.